వీడేంటి పొద్దున్న బయటకు వెళ్తున్నాడు? జోగింగ్కి వెళ్తే షూలు ఉండాలి, అవి లేవు. ఆఫీస్కి వెళ్తే బ్యాగ్ ఉండాలి, అది లేదు. కొంపదీసి అమ్మగారు వీణు భయపెట్టినారా? వీణు వదిలేస్తే అయ్యగారు నన్ను చంపుతారు. డైలాగులు ఎక్కువైపోయేసరికి జంప్ అయిపోయినాడా? బాబు ఆగండి, అయ్యగారు అయ్యగారు. ఏం సార్ జోగింగ్ వెళ్తున్నారా? దాన్ని జోగింగ్ అనరు, జాగింగ్ అంటారు. ఏమో సార్, అలాంటి పదాలు మీలాంటి వాళ్ళకి తెలిసినట్టు మాలాంటి వాళ్ళకి తెలియదు కదా సార్. అయినా పదం తప్పు చెప్పుండొచ్చు కానీ దాని మీనింగ్ నాకు తెలుసు సార్. ఏం తెలుసు నీకు? పొద్దున్న నడిస్తే వాకింగో, పరిగెడితే జోగింగో, స్పీడ్ గా పరిగెడితే అర్జెంటో, అంతే కదా సార్. నీ గోల నాకు అర్థం కాదులే గాని నేను వెళ్తుంది కాఫీ కోసం. ఆఫ్టర్ కప్పు కాఫీ కోసం మీరు వెళ్తున్నారా? ఈ విషయంగా నాయగారికి తెలిస్తే నన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. నేను కాఫీ తాగడానికి వెళ్తే ఆయన నిన్నెందుకు నరుకుతాడు? ఆయన అంతేనండి. బిండప్పారావు ఆర్ఎంపీ సినిమాలో ఆహుతి ప్రసాద్ టైపు రాజుగారి ఇంటికి వచ్చి తినుకుంటూ వెళ్ళిపోతే ఎట్లా? ఆయన పరుమే అయిపోవాలి, ఆయన తలెత్తుకుని తిరగలడా? పాపం పొద్దున్నే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆలోచిస్తున్నాను. పడితే గిడితే మీరు ఇబ్బంది పడతారు కానీ వాళ్ళెందుకు ఇబ్బంది పడతారు? నేనెందుకు ఇబ్బంది పడతాను? ఫస్ట్ ఎపిసోడ్ లో ఏం కాలేదు కానీ సెకండ్ ఎపిసోడ్ లో స్టార్ట్ అవుతుంది. మీరు రాండి సార్. అయ్యగారు అయ్యగారు సుబ్బు, గుడ్ మార్నింగ్. కమ్ ఆన్, టేక్ యువర్ సీట్. అంటే సోఫా పట్టుకోమని కదా కూర్చోమని. ఆపరాని ఎవసోది ఆడంతేలే. నువ్వు రా సుబ్బు, కూర్చో. అలాగే సార్. నా సంగతి సరేనండి, ముందు సార్ సంగతి చూడండి. ఏమైంది? ఆయన కాపీ కోసం బయటకు వెళ్తున్నాడు. నిజంగానే బయటకు వెళ్ళి కాపీ తాగుంటే మీ పరువేంగా ఉన్నో, మిమ్మల్ని నమ్ముకుని నా పరువేంగా ఉన్నో. ఏమయ్యా సుబ్బు, ఆ మాత్రం కాఫీ నీళ్ళు కూడా ఇవ్వలేమనుకున్నావా? అది కాదు సార్, ఏదో అలా సరదాగా వెళ్ళి కాఫీ తాగొద్దామని. రాజ్యం రాజ్యం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమిటండి అంజలి గీతాంజలి సీరియల్లో హీరోయిన్లు అలా అరుస్తారు? సుబ్బుకి కాఫీ ఇవ్వలేదంట. రాత్రి రాలిపోయే పువ్వా సీరియల్లో కావేరీ కాఫీ ఇస్తే రమేష్ తాగలేదండి. వాడెందుకు తాగలేదు? అందులో విషయం కలిసిందేమో అని అతను అనుమానం. దానికి దీనికి సంబంధం ఏంటే? ఆ సీరియల్లో రమేష్ కూడా పేయింగ్ గెస్టే, అందుకే ఇతను కూడా తాగడనుకున్నాను. ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించడం తెలియదు కానీ కబుర్లు అవుతుంది కబుర్లు. అసలు నిన్ను కాదే, నిన్ను కన్నా మీ అమ్మ బాబులు అనాలి. వెంకట్రావు గారి కుటుంబం టీవీగా ఉంటుందంటే మురిసిపోయి పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత తెలిసింది 24 గంటల టీవీ ముందు పడి ఎడుతారు. ఏంటా చూపు? 2 నిమిషాల్లో కాఫీ ఇక్కడ లేదనుకో, చొక్కా అయిపోయిన చైనా ఓడనే కొరియన్ సినిమా చూపిస్తాను. ఎలా సుబ్బు, ఇంకేంటి విశేషాలు? ఏం లేవు సార్. అలా అనకు, మన యూత్ కి అన్ని విశేషాలే ఉంటాయి. అయినా ఇప్పుడు వద్దులే, తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? ఆమెగారా, ఏమైందండి? మీ అయ్యగారు నన్ను తిట్టారే. పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో ఒక్క మాట కూడా అనని మీ అయ్యగారు ఇవాళ పూనకు వచ్చిన ఎద్దులా రెచ్చిపోయారు. అసలు అయ్యగారు మిమ్మల్ని ఎందుకు తిట్టారమ్మా? సీరియల్ టీఆర్పీ తగ్గించడానికి ఐపీఎల్ వచ్చినట్టు మా ఇద్దరి మధ్యలోకి ఆ బ్యాచిలర్ వచ్చాడుగా. అయ్య బాబాయ్, వచ్చి ఒక్కరోజు కూడా కాలేదమ్మా, అప్పుడే అయ్యగారు చేత మిమ్మల్ని తిట్టించాడా? ఇట్టాగే వదిలేస్తే రేపొద్దున తాటకం ఇచ్చుకొని అయ్యగారు మీ పంట బాధేస్తారేమో. ఒకవేళ అదే జరిగితే మన ఇంట్లో వెన్నపూస కూడా లేదమ్మా. ఆపు, ఇప్పటి వరకు సౌభాగ్యం సీరియల్లో రాజ్యలక్ష్మిని చూసావు, ఇప్పుడు కసాయి కామాక్షి సీరియల్లో కృష్ణవేణిని చూస్తావు. అమ్మగారు, ఏంటండి మీరు చేస్తుంది? మాటలు లేవు, మాట్లాడుకోవడా లేవు. రాజ్యం, కాఫీ తొందర పట్రా.
తెచ్చేసా. చీర కట్టిన సింగారి సీరియల్లో సింధూరాల్లో అన్నిసార్లు అరవకండి. ఇదొక్కటి సీరియల్ భాషలో మాట్లాడి చంపుకు తింటది. దీన్ని ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దురు. ముందు కాఫీ తాగండి. అతిథి అక్కడ. తీసుకో. థ్యాంక్స్ అండి. తాగరా, నీకోసం దంచిన కారం వేసా. ఆ, సుబ్బు ఆగు. ఇప్పుడు కప్పులు ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఎందుకండి? నాకు తెలిసే నువ్వు ఆ కప్పులో పంచదార వేసుండవు. నేనుండగా కుర్రాన్ని బెదరగొట్టలేవు. ఆ కప్పుకి మరకం. మరక మంచిదే కానీ మీ కప్పుతో మీరు తాగండి. కప్పుకి మంచిదేమో, అతిథికి కాదు. సుబ్బు ఆ కప్పు ఇవి కప్పు తీసుకో. అయ్యో పర్లేదు సార్. పర్వాలేదంటున్నాడు కదండి, వదిలేయండి. కుదరదు. రేపు సుబ్బు బయటికెళ్ళి మరక పడ్డ కప్పుతో కాఫీ తాగానని చెప్తే మనింటి కప్పు పరువేం కావాలి? ఎవరికి ఏది ప్రాప్తమో అదే దక్కుతుందని బొంత గులాబీ సీరియల్లో రుక్మిణి చెప్పింది. చూసా మా ఆవిడ టీవీ వేదాంతం. సుబ్బు కప్పులు మార్చుకుందామా? తిట్టించినవాడు ఎలాగూ దొరకలేదు, కనీసం తిట్టినవాడు దొరికాడు. ఏ మాటగా మాట చెప్పుకోవాలి గాని మా ఆవిడ కాఫీ బాగా పెడుతుందా? అంతేలేండి. లంకలో సీత సీరియల్లో సరోజలా మీరు ఎంత తిన్నా కాఫీ ఒక్కటే గుర్తుంచుకుంటారు. రాజ్యం నన్ను సీరియల్ పాత్రలతో పోల్చు, ఒప్పుకుంటాను. కనీసం మగ పాత్రలతోనే పోల్చవే. అబ్బా కాఫీ నిజంగా చాలా బాగుంది సార్. మీరేంటి సార్ అలా ఉండిపోయారు? ఆయన కాఫీని ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం మైండ్ వాయిస్ తప్ప అసలు వాయిస్ ఉండదు. ఈ సిచ్యువేషన్ ని చూస్తుంటే నీకొకటి చెప్పాలనిపిస్తుంది అబ్బాయి. మగవాడు బేసిక్ గా టీ బ్యాగ్ లాంటి వాడు. వాడిని కష్టాలని వేడి నీళ్లలో ఎన్నిసార్లు ముంచి తీస్తే అంత స్ట్రాంగ్ అవుతాడు. ఏం చెప్పారు మేడం, మిమ్మల్ని చేసుకోవడం సార్ అదృష్టం. కరెక్ట్ గా ఆయన కూడా ఈ క్షణంలో అదే ఆలోచిస్తూ ఉంటారు కదండి. సరే సార్ నేను ఉంటాను. టిఫిన్ కి తొందరగా వచ్చాయే. ఓకే అండి. ఏమిటోనండి మీ పరిస్థితి. అయ్యో నా మొగుడ సీరియల్లో సరోజన అయిపోయింది. అందుకే మరి కొన్నిసార్లు పెళ్ళని చెప్తే వినాలి. నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను నీ సంగతి. అయ్యగారు ఇంత దెబ్బెత్తారనుకోలేదమ్మా. ఏయ్ ఏంటి ఆ మాటలు? అదేనమ్మా, అయ్యగారు మన ప్లాన్ పాడు చేస్తారనుకోలేదమ్మా. ఆయన ఎప్పుడు అంతేనే. మంగళ భారతం సీరియల్లో ల్యాండ్ ఫోన్ రింగ్ లాగా ఎప్పుడు మధ్యలో వచ్చేస్తారు. ఇంతకీ మీరేం చేస్తున్నారు? నచ్చిన వంట నప్పనట్టు చేయడం అనే వంటల ప్రోగ్రాం చూస్తున్నాను. దాన్ని చూస్తే మన కొరిగేదే ఉందండి. అయ్యో పిచ్చిదానా, టైటిల్ చూస్తుంటే తెలియట్లే. నచ్చిన వంట నప్పనట్టు ఎలా చెయ్యాలి? అయ్ బాబోయ్, మీరు చాలా ముదిరండి. ఏయ్ వయసులో కాదండి, ఆలోచనలో. ఇప్పుడు మనం వాడి కోసం కొన్ని రకాల టిఫిన్లు చేద్దాం. అవి తిని వాడు దెబ్బకి అనకాపల్లి పారిపోవాలి. అయితే గొప్ప ప్లానే వేశారన్నమాట. గొప్ప ప్లానే కానీ కొత్తదేం కాదు. స్వాతిముత్యం సీరియల్లో శశిధర్కి మీనాక్షి చేసి పెట్టినట్టు వంటలు చేసి పెడతాను. అలా అయితే తినేసి బొజ్జుంటారు. అందులో ప్లానే ఉందమ్మగారు. అక్కడే దెబ్బ తిన్నావు. గులాబ్ జామున్ కారంగా ఉంటుంది, బిర్యానీ తీయగా ఉంటుంది, కాఫీ చల్లగా ఉంటుంది, మజ్జిగ వేడిగా ఉంటుంది. టోటల్ గా వాళ్ళ లైఫే చేతిగా ఉంటుంది. అమ్మగారు మీరు సూపర్ అమ్మా. నేను వంట చేస్తే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడమే కాని నిజంగా నాకు తెలీదు. చూడు, బ్యాచులర్ అంటే బాగా తినాలి, బాగా కండలు పెంచాలి. నేను ఎలా పెంచాను? సుబ్బు, మా ఆవిడ వంటలు బాగా చేస్తది, కానీ ఏం తింటున్నామో వాటి పేర్లు మనకు తెలియదు. అదేం సార్? అదంతే, టీవీలో వంటల ప్రోగ్రాంలు చూసి వంటలు చేసేద్దాం. ఏంటి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు? అతిథికి వడ్డించండి. ఇదేంటిది, ఒక్కో టేస్ట్ వస్తున్నాయి. ఈవిడ వంటల ప్రత్యేకత ఇదే కాబోలు.
తినకపోతే బాధపడతారు, అన్ని కలిపి తినేద్దాం. ఈడెవడమ్మగారు గుడ్డుకి లడ్డుకి తేడా తెలియకుండా తినేస్తున్నాడు. అవునే, ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చాడేమో అలా తింటున్నాడు. ఆ ఎండమావులు సీరియల్లో అభిలా కక్కుర్తిగా తింటున్నాడు. శుభు నీకు టిఫిన్ నచ్చిందా? నచ్చిందండి. నా జీవితంలో ఇంత అద్భుతమైన ఫుడ్ ఎప్పుడు తినలేదు. ఇంకో పెసరట్టు పెట్టుకో. అమ్మగారు ఇడికి ఈ డోస్ సరిపోలేదమ్మా. సుబ్బు, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఏం తీసుకురమ్మంటావు? అదేంటండి పెళ్ళాన్ని పక్కనెట్టుకుని ఆయన అడుగుతారు. చెప్పు సుబ్బు, ఎందుకంత మొహమాటం? నీకోసం రాత్రికి గుత్తి గులాబీలు తీసుకొస్తా. ఓరి బాబోయ్, ఇట్లాంటి చిత్రాలు ఎక్కడా చూడలేదు. ఏంటి అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు? గుత్తి గులాబీలు అంటే పూలు అనుకున్నావా? ఇటు అమ్మగారు గుత్తి గులాబీలంటే పూలు కాదంట, సీట్ అంట. ఛ! ఈ బ్యాచిలర్ సుబ్బిగాడిని ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదు. ప్రతిదానికి మా ఆయనే అడ్డుపడుతున్నారు. ఆకాశంలో ఆశల హరివిల్లు. అమ్మగారు ఏటండి ఆలోచిస్తున్నారు? ఎలా అడ్డు తొలగించుకోవాలని. ఎవరినండి? మా ఆయన్ని. అయితే అయ్యగారు సీటు సింపేస్తారా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఐగారు చీటీ చెప్పాడేమిటి? మీరే కదమ్మా అడ్డు తొలగించుకోవాలన్నారు. ఆ సుబ్బిగాడిని ఇంటి నుంచి పంపించేద్దాం అంటే మీ అయ్యగారు అడ్డుపడుతున్నారు. ఆ అడ్డును తొలగిద్దాం అన్నాను. ఓసా అంతే కదా, అయ్యగారు అస్తమాట ఇంట్లో ఉండరు కదా, అయ్యగారు లేనప్పుడు స్పాట్ ఎట్టేద్దాం. నిజమేనే, అయ్యగారు ఆఫీస్కి వెళ్ళరుగా. ఇప్పుడు వాడెక్కడున్నాడు? ఆడెక్కడున్నాడో మనకెందుకమ్మా, ముందు ఏం చేయాలో డిసైడ్ చేసుకోండి, తర్వాత అమలు చేద్దాం. అవునే, నువ్వు చెప్పింది కరెక్టే. ఒక రాజు ఇద్దరు రాణులు సీరియల్లో వసంతలా ప్లాన్ చేసుకోకుండా వెళ్తే దెబ్బ కొట్టేస్తుంది. అమ్మగారు ఆలోచించండి, అతి క్రూరమైన ప్లాన్ అమలు చేద్దాం. ఆళ్ళని ఈ ఇంట్లో నుంచే కాదు, ఈ సిటీలో నుంచే గెంటేద్దాం. ఆ ఎవరిన మంచి స్క్రీన్ ప్లే రైటర్ తో ప్లాన్ చేద్దాంటే? వద్దండి, డాక్టర్ కంటే సీరియల్ రోగే బెస్ట్. ఆళ్ళు 2 ఏళ్లకో సీరియల్ చేస్తారు, మరి మీరు ఎన్నో సీరియల్ చూసి ఎంతో అనుభవం సంపాదించుకున్నారు. మీరే ప్లాన్ చేయండి, నేను అమలు చేస్తా. కరెక్టేనే, మనమే ప్లాన్ చేద్దాం. కాంతమ్మ వాకిట్లో కరివేపాకు చెట్టులో శ్వేతలాగా మనమే బాగా ప్లాన్ చేసి వాణ్ణి తరవేద్దాం. అమ్మగారు ఏం చేసినా అయ్యగారు వచ్చే లోపే జరిగిపోవాలి, మళ్ళీ అయ్యగారు వస్తే అడ్డం పడతారు. కరెక్ట్, మీ అయ్యగారు వచ్చే లోపల వాడు ఊర్లో ఉండాలి, లేకపోతే మన ఏరియా జైల్లో ఉండాలి. బాగా చెప్పావు. ఇప్పుడు ఆలోచిద్దాం ప్లాన్. అమ్మగారు ఏమైంది? ఆలోచించడం అలా కాదు, అటు ఇటు తిరుగుతూ ఆలోచించాలి. ఎన్ని సీరియళ్లలో చూడడం లేదు. బాగా గుర్తు చేసావు, అలాగే ఆలోచిద్దాం. నేనటు నువ్విటు. ఐడియా. సభకు నమస్కారం అండి. సభ? నా పేరు సమంత. సమంతనా? అసలు పేరు సాక్షరాల మంగతాయారు. అక్షరాలు ఎక్కువయ్యాయని షార్ట్ గా సమంత అని పెట్టుకున్నాను. ఎవరి కోసం వచ్చారు? ఏంటి, నా ఫేస్ చూస్తే ప్రశ్నలు అడగకపోతే వస్తుందా? లేదండి, మా ఆమదంగాన్ని పిలిచి మిమ్మల్ని ఎలా కొట్టాలనిపిస్తుంది. ఎటకారం ఎక్కువే ఆ అబ్బాయి గారికి. అసలు మీకు ఎవరు కావాలో చెప్పండి. మీరే కావాలి. నేనా? ఎందుకు? అమ్మి పెడదామని. ఏంటది? ప్లాట్లు కొత్తగా వెంచర్ వేసాం. మీరు పర్మిషన్ ఇస్తే లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. ఓ, రియల్ ఎస్టేటా? నాట్ ఇంట్రెస్టెడ్. అయ్ బాబోయ్, ఇంట్రెస్ట్ అవసరం లేదండి, కావాలంటే అన్ని ఇన్స్టాల్మెంట్ లో ఇస్తానండి. మొత్తానికి భలే దాన్ని తెచ్చే వయసు. దీని దెబ్బకి బ్రహ్మచారి అవుట్ అయిపోయేటట్టున్నాడు. మరేమనుకున్నారు అమ్మగారు? అది ఇప్పుడు వాణ్ణి లోపలికి తీసుకెళ్తాది, వెంటనే నేను వెళ్ళి బయట గెడెట్టేస్తాను. నేను వెంటనే పోలీస్ కి ఫోన్ చేసేస్తాను. నీ మాటలు చూస్తే మామూలుగానే ఉన్నాయి, నీ మెలికలు తిరగడం చూస్తేనే మీనింగ్స్ మారుతున్నాయి. ఇలా కాదు, ఒక్క నిమిషం. ఇదిగో ఆవుదో, ఓ ఆవుదో. అయ్య బాబాయ్, మా ఆవుని పిలుస్తున్నాడు ఏంటండి? ఇప్పుడు వాడు వస్తే ఏమవుతుంది? మా ఓడిది ఆయిల్ ముఖమే గాని ఆటోళ్ళు ఆకర్షించే పవర్ ఉందండి. ఇప్పుడు ఇది ఈ నదిని మా ఓడిని పట్టుకుందంటే కథ మొత్తం రివర్స్ అయిపోతుందండి. అంతేం జరగదులే. అట్టా అంటారేంటండి? ఓసారి మా ఊళ్ళో ఏం జరిగిందంటే, నీ చెత్త ఫ్లాష్ బ్యాక్ ఆపి ముందు అక్కడ సంగతి చూడు. ఇదిగో. ఏంటి సార్ పిలిచారు? ఏంటి ఇలా ఎవరిని పడతాలో లోపల పంపించేస్తావా? నేనేమని పంపానండి? ఈవిడెవరో సమంత అంట చూడు.
సమ ఇదేదో బాగానే ఉండదే పని అంటే ఫ్లాట్లు అది ఆన్ని లోపలికి తీసుకుపోతుంది అనుకుంటే మా ఓడు దాన్ని లోపలికి తీసుకుపోయాడేంటమ్మా? మనకు కావాల్సింది ఆ సుబ్బుగాడు అమ్మాయితో పాటు దొరకడం. మా ఓడు మధ్యలో దూరాడు కదమ్మా. ముందు ఏం జరుగుద్దో చూద్దాం. మాంగళ్యం మహాబలం సీరియల్లో మల్లికల అలా ఫీల్ అయిపోతావేమిటే? అమ్మా నా కోసం అమ్మా రండమ్మా. సరే పద. ఒరే అవును, ఇప్పుడు చెప్పు నీ ఎంచర్ ఎవరు? డీటెయిల్డ్ గా చెప్పమంటారా? అవును, ఎంచర్లు అంటే అదేదో ఓచర్లు తెస్తారు కదా, నువ్వు తేలేదా? ఎందుకండి అన్ని నాలోనే ఉన్నాయిగా. ఏంటి? అన్ని డీటెయిల్స్ నా బ్రెయిన్ లోనే ఉన్నాయి అంటున్నాను. ఓస్ అదే, మరి చెప్పు. వెంచరు అమరావతిలో అండి. మొన్న బాబు గారు శంకుస్థాపన చేశారండి. ఏంటి ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయిందా? దాని పక్కనండి. ఆ, మరి మీ ఇల్లు ఎక్కడా? మాది అమలాపురం అండి. ఒరే అవును, మీరు ఉండండి. అమలాపురంలో ఎక్కడా? సెంటర్ లో పెద్ద పూల కొట్టు ఉంది కదండి, ఆ, టాటాక పాల డిపో ఉంటదండి. ఆహా, అక్కడ నుండి కిందకొస్తే 4 రోడ్ల సర్కిల్ ఉంటదండి. ఓహో, అక్కడ నుండి డౌన్ లోకి వచ్చేస్తే అక్కడే మా ఇల్లు ఉంటదండి. చూసారా అమ్మగారు, ఈడు మా అమ్మ నాన్న అడ్రస్ కూడా ఎంతో పిగ్గా ఏం లేదు. పోనీలే వదిలే. ఒరే ఆమోదం, నేను బయటికి వెళ్ళాలి. తన్ని బయటికి పంపిమంటే లోపల తీసుకొచ్చి ఏంటి ఎవ్వరం? రియల్ ఎస్టేట్. ఏం పిల్ల మనోడు చెప్పలేదా నీ డీటెయిల్? చెప్పానండి, ఇంట్రెస్ట్ లేదన్నారు. ఇంట్రెస్ట్ వద్దు, కావాలంటే ఇన్స్టాల్మెంట్లు ఇస్తానని చెప్పానండి. ఏంటి ఇన్స్టాల్మెంట్ కూడా ఇస్తావా? ఎంతేంటి వాయిదా? పెద్ద కాస్ట్లీ కదండి, చాలా చీప్. చూస్తేనే అర్థమవుతుందిలే. ఇగో మీరేంటి తాపిగా కబుర్లు చెప్పుకుంటున్నారు? నేను బయటికి వెళ్ళాలని టెన్షన్ పడుతుంటే. టెన్షన్ ఎందుకు దండగా, ఈ ఆముద అండగా ఉండగా. అయితే మీరు ఫ్లాట్ తీసుకున్నట్టేనా? నాకు ఎప్పటి నుంచో ఎంచరేసిన ప్లాట్ లో ఉండాలని కోరిక, కానీ మా దద్ది మొక్కం ఇక్కడే ఉండాలని గోల పెడతా ఉంది. దద్దు ముఖం ఎవరండి? ఇంకెవరు? మా ఆవిడ. చూడండి అమ్మగారు, ఈ ఆవుదం డబ్బా కడికి తేనె బాటిల్ లాంటి నేనే ఎక్కువ, అలాంటిది నన్ను దెత్తి ముఖం అంటున్నాడు. నిజం చెప్తే ఎందుకు ఎంత కోపం? అమ్మగారు నువ్వు కూడా అక్కడే ఉంటావు కదా. మెయిన్ గేట్ దగ్గర టోల్ గేట్ తీసేది నేనేనండి. మరి నాకు కూడా పక్కన ప్లాట్ చూడు మరి. అమ్మగారు, ఈడి గ్యాసాలు తట్టుకోలేకపోతున్నా. నేను వెళ్ళి ఆడి తాట తీస్తే కానీ మళ్ళీ దారిలోకి రాడు. ఇప్పుడు నువ్వు మధ్యలోకి వెళ్తే మన ప్లాన్ అంతా పెంట పెంట అయిపోతుంది. కొంచెం ఓపిక పట్టు. ఇదిగో ఇంకా నేను ఓపిక పట్టలేను. ఇలాంటి చెత్త డిస్కషన్ ఏమైనా ఉంటే వెళ్ళి బయట పెట్టుకో. అయ్యి బాబోయ్, బయటికెళ్తే ఎండకి నా సమంత చిక్కిపోదు. అయితే నాకేంటి టార్చరు? టార్చర్ కాదు, ఆఫర్. సంపింగ్ పూల్ అంటే సమంత చక్కటి ఆఫర్ తో వస్తే పొమ్మంటావే. అమ్మగారు, నేను ఇంకా ఆగలేను, నేను చంపేస్తాను. ఏమిటి నీ ఆవేశం? నీ కోపంతో ఈ కామెడీ సీరియల్ ని క్రైమ్ సీరియల్ చేసేటట్టున్నావు. సమంత, నీ నంబర్ ఇవ్వచ్చు కదే. రోజు కట్టుమిరకు పెడుతున్నా, బ్యాంక్ అమ్మాయిలతో మాట్లాడలేక సస్తున్నా. కోడ్ నెంబరా, ఫోన్ నెంబరా? తేడా ఏంటో. కోడ్ నెంబర్ అయితే ప్రైవేట్, ఫోన్ నెంబర్ అయితే పబ్లిక్. అయితే కోడ్ నెంబర్ ఏవో ప్రైవేట్ గా అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. అమ్మగారు, ఇంకా వదిలేదు లేదు. ఈడు పోలీసులకి దొరికినా పర్లేదు, నేను తలుపెత్తాను, మీరు పోలీసులకి ఫోన్ చేయండి. సరే. హలో పోలీస్ స్టేషన్, నేను రాజ్యాన్ని మాట్లాడుతున్నాను. రాజుగా హాఫ్ కిలో మటన్ నాకు పంపించు, కిలో మటన్ ఎస్ఐ గారికి పంపించు, 2 కిలోలు సిఐ గారికి పంపించు. ఒరే నాకు తలకాయ కూర పంపించురా, మర్చిపోవద్దే. ఏమైంది అమ్మగారు, వెళ్ళవేసిన గోళ్ళ మీ మొహం తెల్లగైపోయినది? అది కాదే, నేను పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తే వాడెవడో మటన్ కొట్టుకి ఆర్డర్ ఇచ్చినట్టు చెప్పేసి పెట్టేశాడే. మీరెప్పుడు ఇంతేనండి, రాంగ్ నెంబరే నొక్కెత్తుంటారు. ఇలా ఇవ్వండి. సుబ్బు, ఆగదు, అచ్చుడు. ఏయ్, 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 ఏం చేస్తున్నావు? బాగా డెవలప్ అయ్యావు. బ్లాక్ కలర్ సేమ్ పించ్. అమ్మో, అలాంటిది ఏం లేదు సార్. ఆవిడే ఏదో వెంచర్ కోసం వచ్చాను అనింది. నాకొద్దు వెళ్ళిపోమన్నాను, కానీ ఆమదం గాడే లోపల తీసుకొచ్చి చెత్త మీటింగ్ పెట్టాడు. నిన్నెక్కడో చూసినట్టుందే. తాయారు కదూ? హాయ్, మీకెలా తెలుసండి? మీది అమలాపురమే కదా? హాయ్, అవునండి. ఓయ్, నువ్వా? నేను బోర్డ్ స్కూల్లో చదివేటప్పుడు ఇంటర్వ్యూలో నువ్వు నిమ్మకాయలు అమ్మేదాన్ని కదా? అవునండి,
అప్పట్లో మా నాన్న నిమ్మకాయల వ్యాపారం చేసేవాడండి. ఆ తర్వాత నేను ఇంటర్లో ఉన్నప్పుడు బత్తకాయల మీద నువ్వులే. అవునండి, అప్పట్లో మా నాన్న పళ్ళ వ్యాపారం చేసేవాడండి. మరి నా పెళ్లికి హాయ్, అప్పట్లో వీళ్ళ నాన్న కొబ్బరి బొండ వ్యాపారం చేసేవాడండి. భలే చెప్పారండి. అవునండి, నేను ఎప్పుడు అంతే. ఏమిటే మా ఆయన బంగారం మొగుడు సీరియల్ శ్రీకాంత్ అనుకుంటే దాని నిమ్మకాయ వ్యాపారాల నుంచి కొబ్బరి బొండల వ్యాపారాల వరకు అన్ని గుర్తు పెట్టుకున్నాడు. అమ్మగారు వ్యాపారం చేసే ఆడాల్ని ఈ మగాళ్ళు ఎప్పుడు మర్చిపోరమ్మా. మరి ఇంతకీ ఇప్పుడు మీ నాన్న ఏ వ్యాపారం చేస్తున్నాడు? ఇంకెక్కడ నాన్న, ప్రాణాలు పైకి పోయాయి, బాడీ భూమిలోకి పోయింది. అందుకే నా భూమి వ్యాపారం చేస్తా ఉండవు. నీకెందుకు నా భూముల గురించి లేపైకి? ఇంతకీ నా గురించి మీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసండి? హే హే, నేను బెల్లం భాస్కర్. అయ్య బాబాయ్ మీరా? యా. మీకు బాగా వయసు అయిపోయింది కదండి, అందుకే గుర్తుపట్టలేకపోయాను. నాకు వయసు అయిపోవడం ఏంటి? మనమంతా యూత్. సమంత, ఈ బెల్లం మొక్క టేస్ట్ నీకు ముందే తెలుసా? ఆ, ఇది నా డైలాగ్ కదా, ఓబీలో వచ్చిందేంటి? నువ్వా? మేడం, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వాడెందుకు పారిపోయాడు? ఈ అమ్మాయి ఎవరు? అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అయినా 7 బదులు సీరియల్ టైం కి రావాల్సిన మీరు 6 బదులు సీరియల్ టైం కి వచ్చేసారేమిటి? నీ కామాలు లేని క్వశ్చన్స్ కు ఫుల్ స్టాప్ పెట్టు. ముందు మీరు ఊరుకోండి. ఏమయ్యా సుబ్బు, ఏమిటిదంతా? ఎవరి అమ్మాయి? నిజంగా నాకేం తెలీదండి. తెలీదని ఎంత తేలిగ్గా చెప్తావు? ఇంత డీటెయిల్డ్ గా ఎపిసోడ్ అంతా ఎదుర్కొంటూ ఉంటే అత్తగారి మీద ఒట్టు సీరియల్లో సూర్యాల తప్పించుకోవాలని చూస్తావా? అయినా బ్యాచులర్ అంటే బుద్ధిగా ఉంటావు అనుకున్నా, ఇంత బరి తెగిస్తావు అనుకోలేదు. ముందు అర్జెంట్ గా అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించేయి. నెక్స్ట్ నువ్వు ఇల్లు ఖాళీ చేసి, లేకపోతే నేను పోలీసులకు ఫోన్ చేస్తా. అయ్యో, ఏంటి మేడం మీరు అలా అంటున్నారు? సార్ మీరన్నా చెప్పండి సార్ ప్లీజ్. పాపం ప్లాన్ ఫెయిల్ అయిందన్న ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టుంది, అందుకే అలా మాడుతుంది. ప్లాన్ ఏంటండి? అత్తగారు అరువల్లుడు సీరియల్లో అత్త అల్లుడి మీద వేసిన ప్లానే కదా వేసావు. మీరు సీరియల్స్ చూడరు కదా? నువ్వు నిద్దట్లో కలవరిచ్చాడు కూడా విన్నావులే. దానికి దీనికి సంబంధం ఏమిటి? ఉంది బంగారం. నువ్వు నా సుబ్బుని ఇల్లు ఖాళీ చేయించడం కోసం ఈ అసూయతో కలిసి నువ్వు చేసిన ప్లాన్ ని పారిపోయిన ఆముదంగాడు విన్నాడు. అందుకే నేను ఈ టైంలో ఎంటర్ అయ్యాను. నీ శిలకం తప్పించి నా సమంతను పెట్టాను. నేనిక్కడుండగా మీరు నా సుబ్బుని ఏమీ చేయలేరు. నీ సీరియల్ తెలివితేటలు కిచెన్ లో కుక్కర్ల మీద, హాల్లో సోఫాల మీద చూపించుకో. నీ రాలిపోయిన సీరియల్ టైటిల్ సాంగ్ స్టార్ట్ అయింది, వెళ్ళు. గెట్ అవుట్ అయితే. మొద్దు అలా చూస్తావేంటి? నడు. మళ్ళీ అవసరమైతే ఫోన్ చేయండి. వస్తాను. బాయ్ బాయ్. ఏం జరిగింది సార్? కొన్ని విషయాలు నమ్మలేనట్టే ఉంటాయి సుబ్బు. నువ్వు ఇక్కడ ఉండటం మావిడికి ఇష్టం లేదు. అయినా ఏం పర్లేదు, మనలాంటి యూత్ కి ఎన్ని దెబ్బలు తగిలితే అంత స్ట్రాంగ్ అవుతాం. నువ్వేం భయపడద్దు, నిన్ను నేను చూసుకుంటాను. ఎలా చూసుకుంటారు సార్? నిన్ను నా గర్ల్ ఫ్రెండ్ లా చూసుకుంటాను. నువ్వంటే నాకు మోజు తెలుసుగా. బాయ్ ఫ్రెండ్ ని బైక్ అడగచ్చు, పబ్కి డబ్బులు అడగచ్చు, పార్టీల్లో పక్కన తిప్పుకోవచ్చు, ఎంజాయ్మెంట్ ని షేర్ చేసుకోవచ్చు. నీకేది కావాలంటే అది అడగచ్చు. నిన్నెక్కడికి పోనివ్వకుండా ఇక్కడే ఉంచుకుంటాను. ఉంచుకుంటారా? వస్తాను. గర్ల్ ఫ్రెండ్ లా చూసుకుంటారా? ముద్దులాట ముద్దులాట ఇద్దరాడే ముద్దులాట మధ్యలో ఎవడొస్తే ఎంటట.